హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చల్లటి గాలులు వీస్తూ వర్షపు సవడలు వినిపిస్తున్నాయి కదా. అందరికీ జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా సంతోషంగా గడపాలని అనుకుంటాము. ఇది సహజం. కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. అయితే కొన్ని అలవాట్లను దూరం చేసుకోగలిగితే సంతోషకరమైన జీవితం పొందవచ్చు. అయితే మన సంతోషకరమైన జీవితానికి ఎలాంటి అలవాట్లు అడ్డుగా ఉన్నాయో నా మార్నింగ్ రొటీన్ను చూసుకుంటూ తెలుసుకుందాం. వచ్చేయండి వీడియోలోకి. మరి జీవితం సాఫీగా సాగాలని, ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి ఎవరికి వారే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అలాంటి కొన్ని అంశాలను వదిలేస్తే జీవితం సాఫీగా ఉంటుంది. అందులో మొదటిది ఇతరులతో పోల్చుకోవటం. ఎవరి జీవితం వారికి ఉంటుంది. వాళ్ళకు ఉండవలసిన సమస్యలు సవాళ్ళు వాళ్ళకు ఉంటాయి. అందువల్ల ఇతరులతో పోల్చుకొని చేసేది ఏమీ ఉండదు. అలా చేస్తే మన లైఫ్లోని సంతోషాన్ని కోల్పోవడంతో పాటు అనవసరంగా అభద్రతా భావానికి లోనవుతాం. కాబట్టి మన జీవితం మీద దృష్టి పెట్టడం ముఖ్యం. రెండో విషయానికి వస్తే అతిగా ఆలోచించడం. గతంలో చేసిన తప్పులను తవ్వుకుంటూ, లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే ఆలోచన మానేయాలి. ఇది మనల్ని మనసుకి శాంతి లేకుండా చేస్తుంది. స్ట్రెస్ పెరిగిపోతుంది. కొంతమంది అయితే అప్పుడే పుట్టిన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించేస్తూ ఉంటారు. అది అస్సలు తప్పండి. జరుగుతూ ఉంటే అన్నీ అవే అవుతూ ఉంటాయి. దానికి బదులు ఏం జరుగుతుందో చూద్దాము అనే తత్వాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ఏం చెయ్యాలి అనే దానిపై దృష్టి పెట్టి వాస్తవంలో బతకడం అలవాటు చేసుకోవాలి. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులపై కోపం పెంచుకోకూడదు. ఎవరితోనైనా గతంలో ఎదురైన చేదు అనుభవాలను పదే పదే గుర్తు చేసుకోవడం, వారిపై కోపం పెంచుకోవడం వల్ల కూడా మన మానసిక ఆరోగ్యానికి ప్రమాదం. అందువల్ల కూడా మనం ఆనందంగా ఉండలేము. జీవితం అంతా ఎప్పుడూ ఆలోచిస్తూ, వాళ్ళ మీద కక్షలు పెంచుకుంటూ, వాళ్ళు ఎలా నాశనం అయిపోతారని కోరుకుంటూ ఇంకా ప్రతిదీ ఇలాగే వెళ్ళిపోతుంది. మన జీవితం సాఫీగా ఉండదు, మనం హ్యాపీగా ఉండలేము. అందుకే క్షమాగుణంతో వ్యవహరించడం మంచిది. ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ తగ్గించుకుంటే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంకొంతమంది ఉంటారు, ప్రతిదానికి మొహమాటమే, ఎవ్వరికి దేనికి నో చెప్పరు. వీళ్ళు మాత్రం ఇబ్బందుల్లో పడిపోతారు. తద్వారా వీళ్ళు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎంతసేపు ఇవే ఆలోచనలు. అది కూడా తప్పండి. అందరినీ ఎప్పుడూ తృప్తిపరచలేము. మనుషులు రకరకాలుగా విభిన్న మనస్తత్వాలతో ఉంటారు. అందరినీ మనము సంతృప్తి పరచలేము. అలా చేయాలని భావించి మనం ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు. దానికి బదులు ఇతరులతో సందర్భానికి తగ్గట్టుగా మెలగటం అవసరం. మనం హ్యాపీగా ఉండాలంటే ఇంకొక విషయం ఏంటంటే పనులు కొంతమంది చాలా జాప్యం చేస్తుంటారు. చాలా టైం వేస్ట్ చేసేస్తుంటారు. ఈ మధ్యకాలంలో అయితే ఈ ఫోన్లు పుణ్యమా అని అలా ఫోన్లో రీల్స్ చూసుకుంటూ అలా కూర్చుండిపోతాం. మనకు టైమే తెలియదు. పనిలో నిర్లక్ష్యం వహించినా కూడా మన మనసుకి శాంతి ఉండదు. దానివల్ల కూడా మనలో స్ట్రెస్ పెరిగిపోతుంది. అందుకే ఎప్పుడు పనుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. టైంకి పని చేసేటట్టు ఉండాలి. దేని టైం దానికి కేటాయించేయాలి. త్వరగా పని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. మన మనసుకి శాంతి లేకుండా చేసే పనులే కాదండి, మనుషులు కూడా ఉంటారు. అవునండి, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి. చెడు వ్యక్తులతో సావాసం చేయటం వలన మనకు సంతోషం దూరం అవుతుంది. వాళ్ళకు దూరంగా ఉంటూ మనల్ని గౌరవించే వారిని ఎంచుకోవడం మంచిది. మనము అభివృద్ధి అవుతుంటే ఆ అభివృద్ధిని ఆస్వాదించుతూ ఉండాలి. అంతేకాని ప్రతిసారి అదే అభివృద్ధి కావాలి అని సక్సెస్ వెంట పడుతూ జీవిస్తే జీవితంలో అసంతృప్తి పెరిగిపోతుంది. ఎందుకంటే ఒకసారి సక్సెస్కి అలవాటు పడిన తర్వాత ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయరు చాలామంది. కానీ ప్రతిసారి మనమే సక్సెస్ అవ్వాలండి. ఇంకొంతమందికి ఆ అవకాశం ఇవ్వాలి కదా. కానీ మన ప్రయత్నం మనం చేస్తూ కొన్ని సందర్భాల్లో ఓడిపోయినా కూడా దాన్ని లైట్గా తీసుకోవాలి. అంతేగాని ఊరికే దాన్ని పట్టుకొని వాళ్ళు గెలిచేశారు అంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను వెనకుండిపోయానని చెప్పేసి అసంతృప్తిగా ఫీల్ అవ్వకూడదు. మన ప్రగతిని కాపాడుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయగలగాలి. ఇప్పటి వరకు మనము ఆనందంగా జీవించడానికి కొన్ని
అంశాలను నేర్చుకున్నాం కదా. ఇక ఇక్కడైతే నేను మెంతికూరను ఒలుస్తున్నానండి. నా మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయింది. నా మార్నింగ్ రొటీన్ చూస్తూ మీతో నేను మాట్లాడాను కదా. ఇక మెంతికూరలు అలాంటివి ఏమైనా ఆకుకూరలు ఉంటే కనుక శుభ్రపరచుకొని ఉంటే మనకి వండేటప్పుడు ఈజీ అవుతుంది, మనకి స్ట్రెస్ ఉండదన్నమాట. ఇది కూడా ఒక టిప్పేనండి. ఏవైనా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పొద్దున్నే మనకి క్యారేజ్ వండాలి, పిల్లలకి బాక్సులు పెట్టాలి, హస్బెండ్కి బాక్స్ పెట్టాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి మెంతి కూరలు ఇలాంటి కూరలు మనం అప్పటికప్పుడు క్లీన్ చేయలేం. అలాంటప్పుడు పని లేట్ అవుతుంది, దానివల్ల మనకి స్ట్రెస్ పెరిగిపోతుంది. అది కూడా దానివలన కూడా మనకి అశాంతి వస్తుంది మన మనసులోకి. అలా కాకుండా ఉండాలంటే ప్లాన్ చేసుకొని పనంతా అయిన తర్వాత ఇలాంటి ఆకుకూరలన్నీ క్లీన్ చేసుకోవడం, ఇంకేమైనా పనులుంటే చేసుకుంటే మనకి పని సులువు అవుతుంది. తద్వారా మనము ప్రశాంతంగా పని చేసుకోగలుగుతాము. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.